ఖమ్మం జిల్లాలో విజయమ్మకు తెలంగాణ సెగ తగిలింది. వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చిన విజయమ్మను తెలంగాణ బాదులు అడుగడుగున అడ్డుకున్నారు. విజయమ్మ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టూర్లో భాగంగా ఖమ్మం జిల్లాకు వెళ్లిన విజయమ్మకు తెలంగాణ సెగ తాకింది. కొణిజర్లలో విజయమ్మ కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు తెలంగాణ వాదులు. విజయలక్ష్మి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ముందుకు సాగితే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటామంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు తెలంగాణ వాదులను అదుపులోకి తీసుకున్నారు. మధిరలో విజయమ్మ పర్యటనను అడ్డుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. వైసీపీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, సమైక్యవాదంతో తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విజయమ్మ కాన్వాయ్ కు అడ్డు తగిలిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు అమరవీరుల త్యాగాలను మేము గుర్తిస్తామన్నారు. కానీ ఈ రోజు మీరు చేస్తున్నది ఏంది? ఆ వందలాది వేలాది మంది అమరవీరుల త్యాగాల కంటే నీ కొడుకు సుఖం నీకు ఎక్కువైపోయిందమ్మా. నీ ఒక్క కొడుకు నువ్వు ముఖ్యమంత్రి చేయడం కోసం నువ్వు 1000 మంది అమరవీరుల త్యాగాలను మంటగలిపే విధంగా ఇవాళ తెలంగాణలో యాత్ర చేస్తా ఉన్నావు. దేనికోసం యాత్ర చేస్తావు? ఏం చూద్దామని యాత్ర చేస్తున్నావు విజయమ్మ గారు అని నేను అడుగుతా ఉన్నా. మేము మీరంటే అత్యంత గౌరవం ఉంది. మేము మీకు వినయంగా వినమ్రతతో మేము మీకు అపీల్ చేసేది ఏంటంటే, అమ్మా ఇప్పుడన్నా మీరు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించండి. నిజంగా మీరు చెప్పిన మాటనే నిలబెట్టుకోండి. విజయమ్మ వస్తుందని తెలిసి అడ్డుకునేందుకు నల్గొండ జిల్లా వాసులు రెడీ అయ్యారు. కోదాడలో అడ్డుకునేందుకు భారీగా తరలివచ్చారు తెలంగాణ బాదులు. జిల్లా బోర్డర్లోకి అడుగు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమైక్యరాగం తీస్తున్న విజయలక్ష్మి పర్యటనను నిరసిస్తూ హుజూర్ నగర్ బంద్ కు పిలుపునిచ్చారు. నేరేడు చెర్లలో వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేశారు తెలంగాణ వాదులు. మొత్తానికి విజయమ్మ టూర్ను అడ్డుకోవటంలో తెలంగాణ వాదులు సక్సెస్ అయ్యారు. అట్టహాసంగా బయలుదేరిన విజయలక్ష్మికి అడుగడుగునా చుక్కలు చూపించారు. భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలను విజయమ్మను వెనక్కి పంపారు. ఆందోళన చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు విజయలక్ష్మి పర్యటనను పైనంపల్లిలో అడ్డుకున్నారు. టూర్కు పీచే మూడు చెప్పారు. నేలకొండపల్లి పిఎస్ కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు.